జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో పూర్తి సబ్సిడీతో సోలార్ పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపనున్నట్లు జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ అన్నారు. ఈ నెల 14వ తేదీలో ముగియనున్న బాబు జగ్జీవన్ రామ్ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఎస్సీ ఎస్టీ గృహాలకు 2 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన సోలార్ పలకలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెనుపల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ కాలనీలోని వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సార్ కొంచెం క్రాస్ క్లాప్స్ కొట్టచ్చు. దానికి సంబంధించినటువంటి అంశాలు మనకు వివరంగా చెప్తారు. వాటిని మీరు శ్రద్ధగా విని మీరు ఈ లబ్ధిని పొందాలని మరి కోరుకుంటున్నాను. మన గౌరవ ఎస్సీ గారు మాట్లాడారు. ఈరోజు మన భారత మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈ పెనుబల్లి ఎస్సీ కాలనీకి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు 5వ తేదీ ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు మనము పిఎం సూర్య గారు ఉత్సవాలని చెప్పని 10 days జరుపుకోవడం జరుగుతుంది. ఈ 10 days ఈ ఉత్సవాల్లో మన ఎస్సీ ఎస్టీ ఏవైతే ఉన్నాయో కాలనీస్కి వాళ్ళకందరికీ 200 యూనిట్లు బిల్లు ఉండే కన్జ్యూమర్స్కి అందరికీ మనము సోలార్ ప్యానల్స్ బిగించడం జరుగుతుంది. ఆ సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా 100% ఉచితంగా సబ్సిడీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సోలార్ ప్యానల్ని బిగించుకొని మీరు మన ఎలక్ట్రిసిటీకి కానీ మన సమాజానికి కానీ తోడ్పడతారు. దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ తగ్గిపోతుంది. అలాగనే మీ చుట్టుపక్కల మీరు జనరేట్ చేసి మీ సోలార్ జనరేట్ చేసిన వల్ల ఇంటికి ఇవ్వడం వల్ల మనకు కాలుష్య నివారణ కూడా జరుగుతుంది. అదేవిధంగా మీరందరూ కూడా ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ మన సంస్థకి అందరూ కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాము. అలానే ఈ ప్రభుత్వము 200 యూనిట్ల కంటే తక్కువ ఉండే ఈ విద్యుత్ వినియోగం ఎస్సీదారులకి ఇది పెట్టడం వల్ల 2 కిలోవాట్లు ప్రతి ఇంటికి సామర్థ్యం గల సోలార్ ప్యానల్ని బిగిస్తున్నారు. అవన్నీ మనం ఈ ఎస్సీ మన జిల్లాలో 32,500 మనం ఎంపిక చేయడం ఉంది. ఆ ఎస్సీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అర్హులైన వాళ్ళకందరూ కూడా ఈ 32,534 మందికి వీలైనంత వరకు మనము ఈ 10 రోజుల్లో బిగించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అవన్నీ కూడా ఈ 10 రోజులు కంప్లీట్ చేయడానికి మా కృషి ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. అలాగనే ఇక్కడ మా సంస్థ తరఫున మేము ఇంకా చేసేది ఏంటంటే ఆర్డిఎస్ఎస్ వర్క్ చేస్తున్నాం. ఈ ఆర్డిఎస్ఎస్లో మీకు అందరికీ ఇక్కడ 24 hours 3-phase సప్లై రావడం జరుగుతుంది. ఆ వర్క్స్ కూడా ఇక్కడ మీకు జరుగుతున్నాయి. ఆ వర్క్స్ ఏంటంటే ప్రతి విలేజ్లో 3-phase సప్లై 24 hours ఇవ్వడం వలన అక్కడ లోకల్గా ఏమన్నా చిన్న ఇండస్ట్రీస్ రావడానికి మీకు రైస్ మిల్లులు, లేత్ మిషన్స్ ఇటువంటివన్నీ కూడా వస్తే మీకు అక్కడ లోకల్గా ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా సదుపాయం ఉంటుంది. అటువంటివన్నీ కూడా మేము జరుపుకుంటున్నాము. ఈ ఆర్జిఎస్ఎస్లో మనము నెల్లూరు జిల్లాలో
మొత్తం 130 సబ్స్టేషన్లకు, అలాగనే 336 ఫీడర్లని, దాంట్లో ఇప్పుడు 87 ఫీడర్ల వరకు మనము కంప్లీట్ చేసాము. అలాగనే 1050 గ్రామాలు ఉండగా వాటిల్లో 320 గ్రామాలని పనులు పూర్తి చేశాము. అలానే 11 kV లైన్లని 1767.85 కిలోమీటర్లు ఉండగా 940.49 కిలోమీటర్స్ వరకు మేము చేయడం జరిగింది. మన ఈ SC/ST సోలారే కాకుండా మనము PM సూర్య గారి కింద కూడా ఈ సోలార్లు బిగించడం జరుగుతుంది. వాటిల్లో ఏంటంటే దాంట్లో సబ్సిడీ ఉంటుంది. 1 కిలోవాట్కి వచ్చి 30,000, 78,000, మ్యాక్సిమం 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ ఇచ్చి మిగతా వాళ్ళు కూడా ఈ సోలార్లు బిగించుకుని మా గవర్నమెంట్కి, మన సమాజానికి మేలు చేస్తారని కోరుకుంటున్నాను. దీంట్లో ఎవరైనా బిగించుకోవచ్చు. మ్యాక్సిమం 10 కిలోవాట్స్ కన్నా ఎక్కువ బిగించుకోవడానికి ఓన్లీ డొమెస్టిక్ పర్పస్ మాత్రమే ఈ సబ్సిడీలు కూడా ఉంటాయి. అలాగనే ఇంకా మేము ఈ స్మార్ట్ మీటర్స్ కూడా బిగించడం జరుగుతుంది. స్మార్ట్ మీటర్స్ బిగించుకున్న దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే మీరు అనుకున్నట్టు అపోహపడద్దు. స్మార్ట్ మీటర్లు అంటే మనకు ఎప్పుడు ఎన్ని యూనిట్లు జనరేట్ ఎన్ని యూనిట్లు కాలినాము, ఏ టైంలో ఎన్ని యూనిట్లు వాడాము, ఇవన్నీ కూడా ఫుల్ డేటా ఉంటుంది. అంతేగాని దాంట్లో ఏదో ఎక్కువ వస్తుందని అట్లా కానీ అపోహపడద్దు. మనం ఎన్ని యూనిట్లు వాడుకున్నా అన్ని యూనిట్లకే మనకు వస్తుంది. అలాగని ఎక్కువ వచ్చేది అవన్నీ అపోహలు, అవన్నీ అట్లాగా చెప్తున్నారు. కానీ అట్లాగేం ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మేము ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసులకు అన్నిటికీ ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. దీంట్లో కూడా మేము 225.75 crores ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అలాగనే PM కుసుమ అని చెప్పని ఒక అగ్రికల్చర్ కోసంగా మనం ఒక స్కీమ్ ఒకటి ఉంది. అవి ఏంటంటే సబ్స్టేషన్కి దగ్గరలో, అంటే ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక సైట్ తీసుకుంటే, ఎవరైనా ప్రైవేట్ సైట్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ అయితే ఎవరికైనా కూడా 1 ఏకర్కి లీజ్ ఇచ్చిన దానికి 30,000 మనకు రెంట్ పే చేస్తారు. దాంట్లో 31,000 రెంట్ పే చేస్తారనమాట. దాంట్లో ఏంటంటే ఆ సబ్స్టేషన్ కింద ఒక ఫీడర్ని మనం సోలరైజేషన్ చేసుకుంటే ఎన్ని పంప్ సెట్లు ఉంటే అన్ని పంప్ సెట్లకి ఈ సోలారు కెపాసిటీని ఇన్స్టాల్ చేసి నిరంతర విద్యుత్తుని అందించడం కోసంగా ఈ PM కుసుమ అనేది మనం ఈ స్కీమ్లో పెట్టడం జరిగింది. దాంట్లో మనకు ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పని ఒక సంస్థను కూడా ఎంపిక చేయడం జరిగింది. దాని ద్వారా మనకు నెల్లూరు ఇప్పుడు దాకా 404 ఎకరాలకు గాను మనము కొంతవరకు స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. దాంట్లో కూడా మనకు ఎక్కువగా వింజమూరు, వరికుంటపాడు, జల్లదంకి, కలిగిరి, చేజల్ల, దగ్గదత్తి, ఏస్ మండలం, దూత్తలూరు, కొండాపురం ఇటువంటి ఏరియాలంతా కూడా మనము దానికి సంబంధించిన స్థలాలను కూడా సేకరించడం జరిగింది. వాటిల్లో ఈ ప్యానల్స్ని బిగించి ఈ సోలార్ ద్వారా కన్జ్యూమర్ని అక్కడే ఎవరైతే మనకు అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డే టైము కంటిన్యూగా 9 hours సప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి స్కీములన్నీ కూడా మనం గవర్నమెంట్ ఎన్నో స్కీములు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరందరూ సద్వినియోగం చేసుకొని మాకందరికీ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దాయన మీకు డబ్బులు ఏదన్నా పడతాయి, బరువు అవుతుంది అనేది కదా, అలాంటిది ఏమీ లేదు. పూర్తి ఉచితం ఇది. మన ప్రభుత్వం, మన సంస్థే పూర్తిగా డబ్బు వెండర్కి. భయపడలేదు, ప్రమాణంగా అడగండి. నేను చెప్పేది 2 ఎక్కించేస్తా ఒకసారి. అంటే మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే అవి చెప్పండి. మామూలుగానే మనం మాట్లాడుకుంటున్నాం కదా అట్లా. మోహన్ సార్ లబ్ధిదారుడు మోహన్.
మీరు అప్పుడప్పుడు ఇది క్లీన్ చేసుకుంటా ఉంటే మీకు బాగుంటుంది. అయిపోయింది. ఫస్ట్ గుట్ట పెట్టి కొట్టేసేసి తర్వాత ఇంట్లో మాకు వేస్తా మాకు ఇది సపరేట్ పెట్టుకోండి. వేసుకోవచ్చు. మాప్ అంటే మెటల్ ఉంటుంది చుట్టూ, అది క్యాప్తో బ్యాటర్ పెట్టేసి గ్లాస్ కదా గ్లాస్ గ్లాస్ మొత్తం అది. పోసి తుడిచి గ్లాసే మెయిన్ గ్లాస్ లోపల గ్లాస్ మీరు డ్యామేజ్ కాకుండా ఇది ఒక కర్బన్ లాంటిది లోపల మీరు వారానికి ఒకసారి తుడుచుకోండి, బాగుంటుంది. కానీ మోనో ఫేషియల్